హాయ్, హలో, నమస్తే, అస్సలం వాలేకుం. గుత్తొంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అదే మన తోటలో కాసిన ఫ్రెష్ వంకాయలతో కూర వండితే టేస్టే వేరు కదా. లెట్స్ ట్రై. అలా శుభ్రం చేసుకున్న వంకాయలు, ఒక చిన్ని 2 టమోటాలు, కొంచెం కాజు, కొంచెం వేరుశనగగుళ్ళు తీసుకొని వేరుశనగగుళ్ళు కాజు కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్ అయినా వేయద్దు, జస్ట్ నార్మల్గా. ఈలోపు మన దగ్గర ఉన్న 2 టమాటాలని ముక్కల కింద కట్ చేసుకొని సైడ్ పెట్టుకుందాం. కట్ చేసుకున్న వాటిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయే వరకు. ఎందుకంటే దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. అవి వేగేంతలోపు మనం వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు కట్ చేసుకున్నప్పుడు అయితే చెక్ చేసుకోండి ఏమైనా పుచ్చులు ఉన్నాయేమని. టమాటాలు అయితే ఉడికిపోయినాయి. ఆ పేస్ట్ని మిక్సీ జార్లో తీసుకుందాం. ఇంకా పేస్ట్ అవ్వలేదు, అది ఇప్పుడు అవుతుంది. వాటితో పాటు మన దగ్గర ముందుగా వేసుకున్న వేరుశనగలు, జీడిపప్పు ఉంది కదా, అవి కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. దాంట్లో కొంచెం కాదు, ఎన్ని అయిపోయామో అన్నీ యాడ్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే లావు ముద్దలు 2 యాడ్ చేసుకోండి, మీకు స్పైసెస్ కావాలనుకుంటే. నేనైతే స్పైసెస్ చాలా తక్కువ యూజ్ చేశాను, స్కిప్ చేశాను ఆల్మోస్ట్. అలాగే ఒక 2 ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాం, దీన్ని కూడా పేస్ట్ చేసుకోండి. ఆనియన్స్ స్వీట్నెస్ ఎక్కువ వస్తుంది అనుకుంటారు, కానీ ఇలా ఫ్రై చేసిన తర్వాత పేస్ట్ చేస్తే స్వీట్నెస్ రాదు. మనం డైరెక్ట్గా పేస్ట్ చేస్తే కనుక స్వీట్నెస్ అనేది వస్తుంది. సో ఇది టిప్ అనమాట, వాడుకోండి. ఇది జీడిపప్పు, టమోటా, వేరుశనగలు పేస్ట్ ఇది. సో దీన్ని అయితే నేను వంకాయలో స్టఫ్ చేసుకున్నాను, యూజ్ చేస్తాను ఇప్పుడు. అదేవిధంగా ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోవాలి, వేపుని. ఇలా ప్రతి వంకాయని నీట్గా స్టఫ్ చేసుకోవాలి ఫుల్గా. ఈలోపు ఒక చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో కొంచెం ఆయిల్, ఇంకొంచెం మస్టర్డ్ సీడ్స్, ఆవాలు వేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని స్లైసెస్గా వేపుకుందాం. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. అందరూ గుత్తొంకాయ రకరకాలుగా ఉంటారు, ఇదో రకం అన్నమాట, ఎవరి స్టైల్లో ఉంది, బట్ టేస్ట్ ఉంటుంది. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయాను, ఆనియన్స్లోనే వేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఏం పర్వాలేదు. మీరైతే ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడే వేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్. అది అలా ఉడికిన తర్వాత కొంచెం పసుపు, ఈ పసుపు కూడా ముందు వేసుకోవాలి, మర్చిపోయింది. ఆనియన్స్లో వేసుకుంటే సరిపోతుంది, బట్ ఎప్పుడు వేసుకున్నా ఏం పర్వాలేదు అనుకోండి. అలాగే కొంచెం కారం, మీకు ఇష్టమైతే ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి, నేనైతే యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్, అలా తిప్పేసుకొని వంకాయలు దాంట్లో యాడ్ చేసుకోండి. వంకాయలు ఒక 2 మినిట్స్ పాటు జస్ట్ అట్లా రొటేట్ చేసుకోండి.
అన్ని సైడ్స్ ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ అంటే నార్మల్ వాటర్ కాదు, మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం క్లీన్ చేసి ఆ వాటర్ దాంట్లో యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ వాటర్ వస్తుంది దాంట్లో నుంచి, వంకాయల నుంచి ఉడికేటప్పుడు. నేను 2 times వాటర్ యాడ్ చేసాను. ఫస్ట్ యాడ్ చేసిన వీడియో తీయలేదు, ఫస్ట్ కొంచెం యాడ్ చేసాను, ఎక్కువ యాడ్ చేయలేదు. ఇప్పుడు జస్ట్ ఇంకొంచెం. సో ఇంతకు మించి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. ఈ వాటర్ వంకాయలో ఉండే టేస్ట్ బాగా ఉడకడానికి యూజ్ అవుతుంది, అందులో గ్రేవీ కూడా వస్తుంది. ఈలోపు కొంచెం కొత్తిమీర చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఈసారి ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాను, 2xలో పెట్టుకుంటే మీరు కూడా అలా కట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మన కూర అయితే అయిపోయింది. ఇవి ఫ్రెష్ వంకాయలు కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి. వాటి జీలకర్ర, ధనియాలు వేపి గ్రైండ్ చేసిన పౌడర్ ఇది. ఇంతే, ఇంకా వేరే స్పైసెస్ అయినా యాడ్ చేయలేదు. కొంచెం స్పైసెస్ వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీకు కావాలంటే స్పైసెస్ గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఫైనల్గా మన గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకున్నాం. కూర చూడడానికి చాలా బాగుంది, తింటే ఎలా ఉంటుందో చూద్దాం. బట్ కూర అయితే సూపర్ టేస్ట్ ఉంది, నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీరు కావాలంటే స్పైసెస్ యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.